నమస్కారం, న్యూస్ విషన్కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సముద్ర గర్భంలో అణ్వాయుధ వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా. టార్గెట్ అమెరికా. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, 2 కుటుంబాలు సజీవ దహనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం. మరణం లేని మహానేత అంబేద్కర్ అన్న జగన్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. నగరపాలక సంస్థకు భారంగా మారిన డబుల్ డెక్కర్ బస్సులు. ప్రయాణికులు లేక వెలవెల. ఎస్పీడబ్ల్యూ, ఎస్వి, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలకు అటానమస్ హోదా. టీటీడీ జేఈఓ సదాభార్గవి వెల్లడి. అంబరాన్ని తాకేలా విజయవాడలో మనం ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోవటమే కాకుండా శతాబ్దాల పాటు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అది స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని అభివర్ణించారు. అది 81 అడుగుల వేదికపై ఏర్పాటు చేసిన 125 అడుగుల మహాశిల్పం. అంటే 206 అడుగుల ఎత్తైన విగ్రహం. ఆ మహానుభావుడి ఆకాశమంతటి వ్యక్తిత్వం దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ, మహిళా చరిత్రను మార్చేలా దాదాపు 100 ఏళ్ల క్రితమే ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఆయన భావాల పట్ల అచంచల విశ్వాసంతో, బాధ్యతతో వాటిని మన నవరత్నాల్లో అనుసరిస్తున్న ప్రభుత్వంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. బాబాసాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బ్రతికే ఉంటాడు. ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ, మన బ్రతుకుల్లోనూ, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఈ దేశంలో పెత్తందారితనం మీద, అంటరానితనం మీద, కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద, ఆ దుర్మార్గాల మీద, అక్క చెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహామనిషి. విజయవాడలో, అది కూడా స్వాతంత్ర సమర చరిత్ర ఉన్న మన స్వరాజ్య మైదానంలో 75వ రిపబ్లిక్ డే కు సరిగ్గా వారం రోజుల ముందర మనం ఆవిష్కరిస్తా ఉన్న ఈ అంబేద్కర్ గారి మహాశిల్పం, మహాశిల్పం. ఈ విగ్రహం చూసినప్పుడల్లా కూడా పేదల హక్కులకు, మహిళల హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆయన అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద ఓ తిరుగుబాటుగా ఆయనను ఎప్పుడు చూసినా కూడా, ఆయన విగ్రహాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా కూడా మనకు కనిపిస్తూనే ఉంటాడు. తిరుపతి ప్రజల్ని బాగా ఆకర్షించిన డబుల్ డెక్కర్ బస్సు ప్రస్తుతం ఖాళీగా తిరుగుతోంది. అసలు ఈ బస్సు ఉందా? ఉంటే ఏ రూట్లలో తిరుగుతుందో కూడా చాలా మందికి తెలియడం లేదు. దీంతో డబుల్ డెక్కర్ బస్సుకు ఊహించిన స్థాయిలో ఆదరణ లభించడం లేదు. దేశంలోని వివిధ నగరాల్లో ఎప్పటి నుంచో డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. మెట్రో సిటీలో మాత్రమే కనిపించే డబుల్ డెక్కర్ బస్సులు ఆయా నగరాలకు ఎంతో ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. అప్పట్లో డబుల్ డెక్కర్ బస్సులో కూర్చొని సిటీ అందాలు చూసేందుకు జనం పోటీ పడేవాళ్లు. ఆ అనుభూతిని నేటి తరానికి కూడా పంచేందుకు తిరుపతి వాసులకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సును అందుబాటులోకి తీసుకొచ్చారు. మొదట్లో ఉత్సాహాన్ని చూపిన ప్రజలు ఆ తరువాత పట్టించుకోవడమే మానేశారు. ఈ బస్సుకు తగినంత ప్రచారం లేకపోవడంతో ఖాళీ సీట్లతో వెలవెలబోతోంది. పైగా దీన్ని మెయింటెనెన్స్కు ప్రతి నెల వేలల్లో ఖర్చవుతుండటంతో తిరుపతి కార్పొరేషన్కు పెను భారంగా మారింది దీని నిర్వహణ. డబుల్ డెక్కర్ బస్సుకు ప్రచారం కల్పించడం కోసం నగరపాలక సంస్థ అధికారులు మొదట్లో వారం రోజుల పాటు ఉచితంగా నడిపారు. ఆ తర్వాత విద్యార్థులకు ఉచితంగా నడిపారు. ఉదయం 7 గంటలకు బస్టాండ్ నుంచి ప్రారంభమైన బస్సు లీలామహల్ కూడలి మీదుగా మంగళం, కరకంబాడి రోడ్డులోని అన్నమాచార్య కళాశాల, ఎస్విసిఈ కళాశాల, శ్రీరామ కళాశాల వరకు నడుపుతూ ఉన్నారు. తిరిగి అక్కడి నుంచి బస్టాండ్కి చేరుకొని రామానుజ సర్కిల్, లక్ష్మీపురం,
తిరుచానూరు మార్కెట్ యార్డుకు చేరుకుంటుంది. ఆ తర్వాత లక్ష్మీపురం, టీవీఎస్ షోరూం, అన్నమయ్య సర్కిల్, ఎంఆర్పల్లి, పంగులూరు సీతమ్మ రోడ్డు, మహిళా వర్సిటీ వరకు నడుపుతున్నారు. అక్కడి నుంచి టౌన్ క్లబ్, రుయా ఆసుపత్రి, అలిపిరి, కపిలతీర్థం మీదుగా బస్టాండ్కు చేరుకుంటుంది. జాయ్ రైడ్ పేరిట డబుల్ డెక్కర్ బస్సును ఫ్రీగానే తిప్పుతున్నప్పటికీ తగినంత ప్రచారం లేకపోవడంతో ఈ విషయం తెలియని యాత్రికులు, స్థానికులు ఆ బస్సును చూసి సంబరపడుతున్నారే తప్ప ఎక్కడం లేదు. అసలు అధికారుల్లోనే లేని అవగాహన ప్రజల్లో ఎలా వస్తుంది అనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ డబుల్ డెక్కర్ బస్సును 2 కోట్ల రూపాయలు వెచ్చించి నగరపాలక సంస్థ కొనుగోలు చేసింది. ఈ బస్సు నిర్వహణకు నెలకు 70,000 రూపాయల వరకు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ బస్సులో ప్రయాణిస్తే టికెట్ ధర ఎంత, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఏ స్టాపుల్లో ఆగుతుంది, ఇటువంటి సందేహాలను ఆ బస్సును చూసిన వారు వ్యక్తపరుస్తున్నారు. ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన ఈ బస్సును ఎక్కడెక్కడ నడపాలి, ఎంత ఛార్జీలు వసూలు చేయాలి అనే అవగాహన అధికారుల్లోనే లేనట్లు కనిపిస్తోంది. రూట్ మ్యాప్, స్టేజీల విషయంలోనూ క్లారిటీ లేదు. ఆ డబుల్ డెక్కర్ బస్సు ఈరోజు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుందో కూడా ఈరోజు తెలియని పరిస్థితిలో ఈరోజు తిరుపతి ప్రజలు ఉన్నారు. అదేవిధంగా తీసుకుంటే ఈరోజు వందలాది చెట్లు, డబుల్ డెక్కర్ బస్సు కోసం వందలాది చెట్లని ఈరోజు కొట్టేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కొట్టారు, ఓకే బాగానే ఉంది, డబుల్ డెక్కర్ బస్సు కూడా బాగానే ఉంది. దాంట్లో ప్రజలు చూస్తే మాత్రం ఎక్కడున్న వారు ఎవరు కూడా ఇద్దరు ముగ్గురికి మించి అయితే మాత్రం ఈ బస్సులో మాత్రం ఖాళీగా ఉన్నాయి. బస్సు మాత్రము మేము ఒకటే ఈరోజు ఒక సామాన్య ప్రజలుగా ఒకటే మేము హెచ్చరిస్తున్నాము. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఆ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఆ బస్ స్టాపులు ఎక్కడ ఉన్నాయి అని చెప్పి ఒక బోర్డు కానీ ఆ బస్సుకు ఒక బోర్డు పెట్టి ఎక్కడికైతే బస్ స్టాపులు ఉన్నాయి అక్కడ బోర్డులు పెడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 36 కంపార్ట్మెంట్లు నిండిపోయి క్యూ లైన్లలో భక్తులు బారులు తీరుతుండటంతో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. మేము నిన్న సాయంత్రం 6 గంటలకి దర్శనానికి వెళ్ళి ఇవాళ మార్నింగ్ 7కి బయటకు వచ్చాము. అంత దర్శనం అంతా బాగా జరిగింది. దాదాపు 12 అవర్స్ దర్శనం టైం పట్టింది. స్వామి దర్శనానికి వచ్చేసి మాకు 24 అవర్స్ అని టైం పడుతుంది. సో భక్తులకి ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. సో గవర్నమెంట్ కూడా తగిన చేసి కొంచెం దర్శనం తొందరగా అయ్యేటట్టు ఏదైనా ఫెసిలిటీ చేస్తే కూడా చాలా భక్తులందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారండి. లిమిటెడ్గా ఉండడం వల్ల కూడా చాలా దర్శనానికి ఇబ్బందిగా, చాలామంది ఏంటంటే క్రౌడ్ రోజు రోజు పెరుగుతుంది కాబట్టి సో ఈ టోకన్లు అనేది తక్కువ ఉండడం వల్ల మనకి భక్తులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. సో గవర్నమెంట్ కూడా టోకన్స్ అనేది ఎక్కువ పెంచితే కొంచెము భక్తులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మేము ఇక్కడ దర్శనం కోసం వచ్చాం స్వామి, కాలినడకతో వచ్చాము ఇప్పటిదాకా చాలా బాగుంది స్వామి. దర్శనం కూడా మాకు ఇప్పుడు 24 అవర్స్ లేదు, ఏం లేదు స్వామి. టోకెన్స్ లేవు స్వామి. దర్శనం కాలినడక వచ్చాం. తిరుపతిలోని శ్రీ పద్మావతి డిగ్రీ అండ్ పీజీ కళాశాల, ఎస్వి, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 10 సంవత్సరాల పాటు స్వయం ప్రతిపత్తి హోదా మంజూరు చేసిందని టీటీడీ జేఈఓ సదాభార్గవి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి అతిథి గృహంలో శుక్రవారం జేఈఓ సదాభార్గవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 33 విద్యా సంస్థల్లో 3 కళాశాలలకు అటానమస్ హోదా లభించినట్లు తెలిపారు. ఈ హోదా వల్ల టీటీడీ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలు, కళాశాలల అభివృద్ధికి స్వతహాగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. విద్యా విధానం, పరీక్షల నిర్వహణ, పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేలా సిలబస్లలో మార్పులు చేసుకోవడానికి వీలుంటుందని తెలియజేశారు. తద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. ఆల్ 3 ప్రిన్సిపాల్స్, మహాదేవమ్మ గారు ఎస్పీడబ్ల్యూ మహిళా కాలేజు, అలాగే నారాయణమ్మ గారు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, అలాగే వేణుగోపాల్ రెడ్డి గారు ఎస్జీఎస్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు. సో వీళ్ళందరి టీం వర్క్ తోటి నాక్ కోఆర్డినేటర్స్, ఈరోజు అటానమస్ స్టేటస్ రావడానికి కాగలిగిన కోఆర్డినేటర్స్ అందరూ కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాలేజెస్ అనగానే టీటీడీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడో మేమెవరో పుట్టక ముందు నుంచి కూడా ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. దానికి ఎస్వి ఆర్ట్స్ కాలేజే ఒక గొప్ప నిదర్శనం. మీరందరూ కూడా చాలామంది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉంటారు. చిత్తూరు నగరపాలక పరిధిలోని పూనేపల్లి వద్ద నిర్మిస్తున్న టిడ్కో గృహ సముదాయాలను ఈ నెలాఖరులోపు పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని నగర కమిషనర్ అరుణ అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. చిత్తూరు కమిషనర్ అరుణ పూనేపల్లి వద్దనున్న టిడ్కో గృహ సముదాయాలను అధికారులతో కలిసి పరిశీలించారు. గృహ సముదాయాల్లో జరుగుతున్న ఎలక్ట్రికల్, శానిటేషన్, రోడ్ల నిర్మాణం, మురుగునీటి కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించారు. పనులన్నీ ఈ నెలాఖరుకు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అన్నారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని ఆదేశించారు. పూనేపల్లి టిడ్కో గృహ సముదాయంలో 300 చదరపు అడుగుల ఇల్లు 2256,
365 చదరపు అడుగుల గృహాలు 240, 430 చదరపు అడుగుల గృహాలు 336, మొత్తం కలిపి 2832 గృహాలను సిద్ధం చేసినట్లు కమిషనర్ వివరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హతే లేదని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రిలే దీక్షల్లో భాగంగా 39వ రోజు శుక్రవారం వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఈ రోజు సీఎం గారు రాష్ట్రంలోనే అత్యంత పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళ్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అనేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మేము కనీసం 39 రోజులుగా సమ్మె చేస్తున్నాం. అది రాజ్యాంగబద్ధమైన సమ్మె చేస్తున్నాం. ఇది చట్టబద్ధమైంది కాదు అని మా మీద ఎస్మా చట్టాలని అదేవిధంగా బెదిరింపు ధోరణులు చేస్తున్నారే కానీ మా సమస్య పరిష్కారానికి ఎటువంటి ఇది చూపించట్లేదు. ఇది చూపించకపోగా ఆ విగ్రహ ఆవిష్కరణ చేయడం ఎంతవరకు సమంజసం అనేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన ఆశయాలను ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఈ రోజు అమలు చేయకుండా నువ్వు ఈ రోజు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి అనర్హుడు అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తాము. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా 39 రోజులుగా ఈ రోజు మహిళలు ఈదులకు అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తా ఉంటే కనీసం వాళ్ళ సమస్యలు పట్టించుకోకుండా అంబేద్కర్ ని మాత్రం 125 విగ్రహం పెట్టి 125 అడుగులు విగ్రహం పెట్టి నేను రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పడం ఇది పచ్చి అబద్ధము. తిరుపతి ఎస్వీయూలో ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ డైలాగ్ ప్రోగ్రాంను నిర్వహించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథులుగా వర్సిటీ ఉపకులపతి ఆచార్య శ్రీకాంత్ రెడ్డి, తిరుచిరాపల్లి ఐఐఎం ప్రొఫెసర్ శ్రీకృష్ణ మధుమోహన్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు రంగారెడ్డి విచేసి వైద్యం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ఉపన్యసించారు. One would be trying to tell us the initiatives taken by the government in the health sector. Other would be trying to tell us about the importance of skill-oriented training which is required for these people. Because when I was asked to write about what would be your innovative to write in your application for Vice Chancellor, I used to write, where does our future lie? Because it is your future. I see a lot of young people here who are in their probably 20s or probably just cross the teenage, and a lot of life is ahead for you in terms of actually how to go about building your families, building your communities, building your nation, etc. etc. వైసీపీ నాయకులు ఓటమి భయంతోనే ఒక్కో నియోజకవర్గంలో 30,000కు పైచిలుకు దొంగ ఓట్లను చేర్చారని టీడీపీ నాయకులు ఆరోపించారు. గెలుపుపై నమ్మకం లేకనే దొంగదారిలో ఓట్లు చేర్చారని నిప్పులు చెరిగారు. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గం వైసీపీ నేతలు వేలల్లో దొంగ ఓట్లను చేర్చారని తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట టీడీపీ శ్రేణులు నిరసనకు దిగారు. అదేవిధంగా ఎవరైతే దొంగ ఓట్లు వేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టబడినాయంటే ఇంతకన్నా మరి నిజ నిర్ధారణ జరగవు. కాబట్టి ఇది పరిగణలోకి తీసుకొని తప్పకుండా తిరుపతిలో జరగబోయేటువంటి ఏ ఎలక్షన్ అయినా కూడా మరి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అనుసంధానం చేసి మరి ఓటర్ల ప్రక్షాళన, ఎలక్షన్ ప్రక్షాళన అనేది తిరుపతి నగరం నుంచే ప్రారంభించాలని కూడా మేము కోరుతున్నాం. మీద పెట్రోల్ పడి చచ్చే వరకు కూడా ఆయన చచ్చిపోతా అని సూసైడ్ చేసినంత వరకు కూడా వీళ్ళు పట్టించుకోకుండా ఈరోజు మేలుకుందని కనీసం నాని గారు వాళ్ళకి జరిగిన దానికి మేము ఆనందిస్తున్నాం. ఎందుకంటే మా జీవితాలన్నీ దీని మీద ఆధారపడి ఉన్నాయి, ప్రజల జీవితాలన్నీ ఆధారపడి ఉన్నాయి. దొంగోట్లు వేసుకొని గెలవడం మనకు గెలుప. నిజంగానే ఈ శాతగాన ఎదవల దద్దమ్ములు ఈ దొంగోట్లు చేర్పించుకొని ఎప్పుడులే మళ్ళా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఏమని, తెలుగుదేశం హయాంలో దొంగోట్లు చేర్చారంట. అరే తమ్ముడు అన్న నిజంగా కొద్దిగన్నా మీకు బుర్ర ఉండాలా. ఎందుకంటే తెలుగుదేశం హయాంలో జాయిన్ చేస్తే మేము కలుస్తాం, మీరు ఇస్తారా? లక్షల ఓట్లు చేరిస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుందా, వైసీపీ ప్రభుత్వం వస్తుందా? 151 సీట్లు గెలిచినావు, ఎట్ట గెలిచినావు? మేము దొంగ ఓట్లు చేస్తే కానీ గెలిచినావు. తిరుపతిలో జరుగుతున్న జాతీయ స్థాయి హెల్త్ విలేజ్ ప్రోగ్రాంలో మెప్మా, డిఆర్డీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ కి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, వివిధ రాష్ట్రాల ప్రజలను ఉత్పత్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నట్లు ఆయా శాఖల ప్రాజెక్టు డైరెక్టర్లు రాధమ్మ, జ్యోతి తెలిపారు. 18వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరుగుతున్న 3 రోజుల జాతీయ స్థాయి హెల్త్ విలేజ్ వర్క్షాప్లో మెప్మా తరఫున కూడా ఒక స్టాల్ పెట్టడం జరిగింది. మరి మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల
ప్రాంతాల నుంచి కూడా డెలిగేట్స్ రావడం జరిగింది. వారందరూ కూడా మన స్టాల్ను చూసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా పర్చేసులు కూడా చేస్తున్నారు. వీటితో పాటుగా మనం డిఆర్డిఏ నుంచి, ఆప్కో నుంచి స్టాల్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా మిల్లెట్స్ స్టాల్ ఒకటి పెట్టడం జరిగింది. అదేవిధంగా విజయనగరం నుంచి చెక్కతో చేసినటువంటి ఈవెన్ దువ్వెన కూడా అన్నమాట, మనకు ఇంటికి వాడే వస్తువుల దగ్గర నుంచి మిగతా అన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన ఎస్హెచ్జిస్కి సంబంధించి బోత్ రూరల్ అండ్ అర్బన్కి సంబంధించి ఎస్హెచ్జి ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ మార్కెటింగ్ ఫెసిలిటీ, అంటే వాళ్ళకి కాస్త ఈ సేల్స్ జరగడం ద్వారా కొత్త మనం సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుందనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ స్టాల్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇందులో ఎస్హెచ్జి ఉమెన్ తయారు చేసేటువంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇందులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా వుడ్ కార్వింగ్, తర్వాత కలంకారీ, అదేవిధంగా టాయ్స్, హ్యాండ్ బ్యాగ్స్, అంటే ఎస్హెచ్జి ఉమెన్ వాళ్ళ యొక్క డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మిల్లెట్ ఫుడ్స్, ఇలా డిఫరెంట్ ప్రోడక్ట్స్ పెట్టడం జరిగింది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏపీలో అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్దేనని, ప్రజలందరికీ ఈ కార్యక్రమం ఆరోగ్య సంజీవినిలా ఉపయోగపడుతోందని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీహరి పేర్కొన్నారు. తిరుపతి వేదికగా జరుగుతున్న హెల్త్ విలేజ్ నేషనల్ ప్రోగ్రాంలో జిల్లా పంచాయతీరాజ్ శాఖ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను, మెడికల్ క్యాంపులను డిఎం&హెచ్ఓ డాక్టర్ శ్రీహరి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ హెల్త్ విలేజ్లో భాగంగా వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో విలేజెస్లో అక్కడ అందించేటువంటి సర్వీసెస్ గురించి, అదేవిధంగా టెలిమెడిసిన్ సర్వీసెస్ గురించి, ఎంఎల్హెచ్పి, ఏఎన్ఎం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఏ సర్వీసెస్ అందిస్తాడనేది కూడా ఈ యొక్క వర్క్షాప్ ద్వారా అందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ హెల్తీ విలేజెస్ అంటే ఒకటి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ లేదా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ రెండు కూడా ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ఏదైతే ఏ పంచాయతీ అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ పంచాయతీలో ఎటువంటి రోగాలు, ఎటువంటి డిసీజెస్ రాకుండా మనం ప్రివెన్షన్ అనేది చేసుకోవచ్చు. అందులో భాగంగా మనకు హెల్త్ డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో ముడిపడినటువంటి అంశాలన్నీ కూడా, అంటే విలేజ్ హెల్త్ శానిటేషన్ న్యూట్రిషన్ కమిటీ, ఆ కమిటీ యొక్క విధులు ఏంటి, అదేవిధంగా ఒక ఫ్రైడే డ్రైడే అనేది ఏ విధంగా కలిసి చేస్తాము, అదేవిధంగా వెక్టార్ కంట్రోల్ హైజీన్ యాప్ అనేటువంటి యాప్ ద్వారా ఏ విధంగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా డిస్కస్ చేయడం జరిగింది. పలు విధాల సూచనలు ఇవ్వడమే కాకుండా మన దగ్గర నుంచి కూడా వాళ్ళకున్న ఇన్పుట్స్ తీసుకెళ్లారు. దానిలో ముఖ్యమైన అంశం మన సచివాలయాల యొక్క వ్యవస్థని బాగా కొనియాడుతూ వాళ్ళు 11 మంది ఫంక్షనరీస్ ఇక్కడ ఇన్ని రకాల సేవలు అందించడం జాతిలో ఇంకెక్కడ కూడా మనకి నేషనల్ లెవెల్లో కానీ ఎక్కడ రాష్ట్ర లెవెల్లో కానీ కనిపించట్లేదని పొగట్టం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ 2 రోజుల కార్యశాలలో మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ మనం జాతికి చెప్పాల్సింది చెప్పడం గర్వంగా ఉంది. ఓటర్ జాబితాలో జరిగిన అవకతవకలపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు కంప్యూటర్ ఆపరేటర్లను లేదా తహసీల్దార్లను, ఎందుకంటే వాళ్ళకు కూడా బాధ్యత ఉండాలి, కానీ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు అధికార పార్టీ నాయకుల, ప్రతిపక్ష పార్టీ నాయకుల ఈరోజు ఇంత దుర్మార్గంగా ఉద్యోగస్తులని సస్పెండ్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దయచేసి దీని మీద సమగ్రమైనటువంటి వాస్తవాలు వెలుగులోకి రావాలి. నగరపాలక సంస్థలో సిబిఐ అధికారులు కానీ దాడులు చేసి ఎవరెవరు అధికారులు ఆ రోజు ఉన్నారు, ఎవరెవరు ఈ పాస్విన్ ఏదైతే ఉంటుందో లాగిన్ పాస్వర్డ్ అది ఎవరికి ఇచ్చారు, ఎవరి ద్వారా కంప్యూటర్ ఆపరేటర్లకి చేరింది, చెప్పిన అధికారులను సస్పెండ్ చేయండి, కఠినంగా శిక్షించండి. ఈరోజు 34,000 ఓట్లు ఉన్నాయంటున్నారు మీరే. మరి ఈరోజు డ్రాఫ్ట్ ముసాయిదా రిలీజ్ చేస్తాం 22వ తేదీ అంటున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ ముసాయిదాని రిలీజ్ చేయొద్దండి. అవసరమైతే తిరుపతి, చంద్రగిరి, కాళహస్తి, ఈ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగకుండా నిషేధించండి. ఎస్వీయు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఎం బలరామరెడ్డి తిరుపతి ప్రజలకు సుపరిచితులని, త్వరలో ఆయన విగ్రహాన్ని నగరంలో ప్రతిష్ఠించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియంలో దివంగత ఎం బలరామరెడ్డి మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆయన 14వ వర్ధంతిని పురస్కరించుకొని ధర్మనిధి ఉపన్యాసం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య శ్రీకాంత్ రెడ్డి, చారిత్రక పరిశోధకులు గోపీకృష్ణ,
తెలుగు భాషా పరిశోధకులు రమేష్, విశ్రాంత ఉపకులపతి ఆచార్య జయరామిరెడ్డి హాజరై ప్రసంగించారు. తిరుపతిలో బలరామిరెడ్డి తెలియని వ్యక్తి ఎవరు లేరు. ఈయన స్థానికుడు. ఈయన అనేక మంది తిరుపతి రచయితలకంతా ప్రోత్సహించి తిరుపతి మీద అనేక గ్రంథాలు తీసుకురావడానికి తోడ్పడ్డారు. బలరామిరెడ్డి గారి వర్ధంతి ప్రతి సంవత్సరం మేము ఇదే రోజున మేము జరుపుకుంటాము. అంటే జనవరి 19వ తేదీన జరుపుకుంటాము. ఇప్పటికి ఇది 14వ వర్ధంతి ఆయన మరణించి. కాబట్టి ఆయన్ని గుర్తుపెట్టుకోవడం అంటే తిరుపతిని గుర్తుపెట్టుకోవడమే. ఆయన గుర్తుపెట్టుకోవడం అంటే ఒక మంచి వ్యక్తిత్వాన్ని, ఒక మంచి నడవడికను గుర్తుపెట్టుకోవడం. కాబట్టి మేమంతా తిరుపతి వాసులు అంతా కలిసి బలరామిరెడ్డి గారి వర్ధంతి సభను మేము ఘనంగా జరుపుకుంటున్నాం. ఏపీఎస్ఈబీ సర్వీస్ రెగ్యులేషన్స్ ప్రకారం జేఎల్ఎం గ్రేడ్ 2లను రెగ్యులర్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యుత్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ 2 కార్మికులు వారి సమస్యల పరిష్కారం కోరుతూ తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట సిఐటియు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. మన ఉద్యోగులని అధికారులు చెబుతూ ఒక పక్క వీళ్ళకి ఏమాత్రం కూడా ప్రొఫెషనరీ డిక్లేర్ చేయట్లేదు. అదేవిధంగా వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అలవెన్స్లు ఇవ్వడం లేదు, వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్లు ఇవ్వడం లేదు. ఈ ఏ కార్మికులకి 2022 పిఆర్సీ వీళ్ళకి అమలు చేయాలి. 4.5 సంవత్సరం అయిపోయింది. పిఆర్సీ ఎందుకు వీళ్ళకి అమలు చేయట్లేదని చెప్పి మేము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కానీ విద్యుత్ మేనేజ్మెంట్ కానీ వెంటనే స్పందించి డిపార్ట్మెంట్ జేఎల్ఎంకి ఇచ్చేటటువంటి అలవెన్సులు మొత్తం కూడా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా గ్రేడ్ 2 జేఎల్ఎంకి వర్తింపు చేయాలి. వీళ్ళందరికీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇలాంటివి కాదు. డిపార్ట్మెంట్లో ఏ విధంగా అయితే జేఎల్ఎం, ఏఎల్ఎం, లైన్మెన్లు ఉన్నాయో ఆ కేటర్లకు వర్తింపు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ వచ్చేటప్పటికి మాత్రము వీళ్ళని సపరేట్లుగా గ్రేడ్లు ఒక పనులని గ్రేడింగ్ చూసే పద్ధతుల్లో వీళ్ళని కేటగిరీ 2 గ్రేడ్ కింద పక్కనేసేసి వీళ్ళకి ఇవ్వాల్సి ఇచ్చినటువంటి అలవెన్స్లు ఇచ్చేటప్పుడు మాత్రము గ్రేడ్ 2 జేఎల్ఎంలు అని చెప్పి వీళ్ళకి పూర్తి అన్యాయం చేస్తూ ఉన్నారు. అదే పర్మనెంట్ జేఎల్ఎంకి వచ్చేటప్పటికి వేరే బేసిక్ ఉంటా ఉంది. వీళ్ళ కాడికి వచ్చేటప్పటికి మాత్రం సచివాలయం బేసిక్ ఇస్తూ ఉన్నారు, సచివాలయం అలవెన్స్లు ఇస్తూ ఉన్నారు. కానీ 24 గంటలు డిపార్ట్మెంట్లో డిస్ట్రిబ్యూషన్లతో పాటు ఇచ్చేసి 24 గంటలు గుడ్డు చాకరీ చేయించుకుంటా ఉన్నారు. పని చేసేటప్పుడు వచ్చేటప్పటికి మాత్రం వీళ్ళు ఖచ్చితంగా మా యొక్క విద్యుత్ సంస్థ ఎంప్లాయీస్ అని చెప్పి అధికారులు. రాష్ట్రంలోని ప్రజలు చైతన్యవంతులయ్యారని కాంగ్రెస్ పార్టీని ఇంద్రమ్మ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ పేర్కొన్నారు. పిచ్చాటూరు మండలంలో ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో ఈరోజు ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. అందరూ కాంగ్రెస్ పార్టీ రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకుంటా ఉన్నారు. నాకు అనిపిస్తూ ఉంది, ఇప్పుడే అక్కడ తిరిగాం, నారాయణవరంలో కూడా తిరిగాం. ఆ ఎమ్మెల్యే గారి ఊరికే వెళ్ళాం, భీముని చెరువుకి వెళ్తే అక్కడ కూడా ప్రజలు కాంగ్రెస్ రావాలి, కాంగ్రెస్ కావాలి అని అంటున్నారు. నేను తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఆశీస్సులతో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం 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 ఖాయం. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం రిజర్వేషన్ కౌంటర్లలో ఫోన్పే, క్యూఆర్ కోడ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రోత్సహించడం కోసం ప్రయాణికులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఏటీఎం రామచంద్ర నాయుడు తెలిపారు. ఈ రోజు నుంచి క్యూఆర్ కోడ్ ద్వారా మీకు టికెట్లు ఇవ్వబడతాయి. ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు ఫోన్పే చేసుకోవచ్చు. ఆ ఫోన్పే ద్వారానే మీకు ఇమీడియట్గా టికెట్ వస్తుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో మీరు డబ్బులు ఇచ్చుకోవచ్చు, లేదు క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేసేసి టికెట్ తీసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా ఈసారి పౌర్ణమికి తిరువన్నామలైకి 150 బస్సులు పెట్టడం జరిగింది. ఈ 150 కూడా రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి దయచేసి ముందుగానే రిజర్వేషన్ చేసుకుని అరుణాచలంకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని రావాల్సిందిగా కోరడమైనది. చిత్తూరు జిల్లా పలమనేరులో వింతైన ఘటన చోటు చేసుకుంది. పలమనేరులోని టీవీఎస్ మోటార్ బైక్ షోరూంలో వింతైన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే బైరెడ్డిపల్లికి చెందిన అర్చకుడు మురళీధర ఆచార్యులు సంచుల కొద్ది చిల్లర నాణ్యాలతో షోరూంకు చేరుకున్నారు. ఈ చిల్లర వ్యవహారం తెలియని షోరూం సిబ్బంది తమ వద్ద ఉన్న వాహనాలను చూపించసాగారు. టీవీఎస్ జూపిటర్ స్కూటర్ను కొనుగోలు చేయడానికి మురళీధర్ సిద్ధపడ్డారు. అర్చకుడి పేరుపై కొనుగోలు బిల్లు వేసి 1,30,000 రూపాయలు చెల్లించాలని షోరూం సిబ్బంది కోరారు. దీంతో తన వెంట తెచ్చిన సంచులు లెక్క పెట్టుకోండంటూ సంచుల కొద్ది చిల్లర నాణ్యాలను వారి ముందు రాసులుగా పోశాడు. ఒక్కసారిగా అంత మొత్తంలో చిల్లర నాణ్యాలు చూసి అవాక్కైన షోరూం యజమాని
చేసేది లేక చిల్లర లెక్కింపుకు షోరూం సిబ్బంది సిద్ధపడ్డారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా లెక్కింపు సాగింది. మొదట చిరాకు పడ్డ ఈ వింతైన అనుభవంతో చివరకు చిరునవ్వులు చిందించారు షోరూం నిర్వాహకులు. బైరెడ్డిపల్లి మండలం కుప్పనపల్లె కాలభైరవ స్వామివారి ఆలయంలో మురళీధర్ ఆచార్యులు అర్చకులుగా కొనసాగుతున్నారు. ఈ 3 సంవత్సరాలలో భక్తులు ఇచ్చిన కానుకలను ఇలా కూడపెట్టానని సాములోరు చెప్పుకొచ్చారు. చివరికి మురళీధర్, ఉషా దంపతులచే కేక్ కట్ చేయించి షోరూం యజమాని స్కూటర్ను అప్పజెప్పారు. విశ్వదాభిరామ వినురవేమ అనే మకుటంతో వేమన పద్యాలు తెలుగువారికి సుపరిచితమని, పౌరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజలను యోగి వేమన మెప్పించారని తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు వెంకటరమణారెడ్డి, సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. యోగి వేమన జయంతిని పురస్కరించుకుని శుక్రవారం తిరుపతి, చిత్తూరు జిల్లాల కలెక్టరేట్లలో వేరువేరుగా యోగి వేమన చిత్రపటానికి జిల్లా కలెక్టర్లు వెంకటరమణారెడ్డి, సగిలి షణ్మోహన్, జేసీ బన్సల్, డిఆర్ఓలు రాజశేఖర్, పెంచల కిషోర్ తదితరులు నివాళులర్పించారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని తిరుపతిలోని శుభమస్తు షాపింగ్ మాల్ నిర్వహించిన లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు ఎలక్ట్రికల్ స్కూటర్లను అందజేశారు. తిరుపతి వివి మహల్ రోడ్లోని శుభమస్తు షాపింగ్ మాల్ 2 పండుగలు 2 కార్లు 37 ఎలక్ట్రికల్ స్కూటర్ల పేరుతో నిర్వహించిన లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు ఎలక్ట్రికల్ స్కూటర్లను అందజేశారు. ఈ లక్కీ డ్రాకు ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు బిఎల్ సంజయ్ విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. అందరికీ నమస్కారం. తిరుపతిలో శుభమస్తు మాల్ అన్ని వర్గాల ప్రజలకి సరసమైన ధరలకి ఇక్కడికి వస్తే కట్టిన పేదవాడి దగ్గర నుంచి కూడా ఉన్నతమైన వాళ్ళకి అన్ని రకాలైనటువంటి వస్త్రాలు గత 7 సంవత్సరాలుగా వ్యాపారం చేస్తూ తిరుపతిలోనే అన్ని వర్గాల వాళ్ళకి సహాయకారిగా సరసమైన ధరలతో వ్యాపారం చేస్తూ గత 37 రోజులుగా క్రిస్మస్, సంక్రాంతిని సందర్భంగా వీళ్ళు వివిధ రకాలైనటువంటి 37 రోజులు 37 బైకులు 2 కార్లు కూడా ఇక్కడ కొన్న వాళ్ళకి అందరికి కూడా ఒక గిఫ్ట్గా తయారు చేసి ఇచ్చి వాళ్ళందరికి కూడా ఎంతో సంతోషపరిచే విధంగా పండగ వాతావరణంలో అందరికి కూడా ఈ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా కొన్నాము, ప్రతిసారి కొంటున్నాం ఇక్కడనే. ఈసారి గిఫ్ట్ రావడం జరిగింది బైక్. ఈ శుభమస్తు వాళ్ళు పని వారికి అందరికి కూడా మా శుభాకాంక్షలు తెలుపని తెలియజేస్తాం. మా మమ్మీ శారీ కొనడానికి వచ్చా. సో లక్కీ డ్రాలో తగిలింది. యాక్చువల్లీ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్. నేను లాస్ట్ క్రిస్మస్ రోజు 25th డిసెంబర్ 6600కి శారీస్ కొన్నాను. నాకు ఇట్లా మరి ఎలక్ట్రిక్ బైక్ పడిందని చెప్పారు లక్కీ టిప్లో. 5th ఒక 9000 వరకు కొన్నాము. కానీ మాకు కాల్ వచ్చింది, మాకు వస్తుంది అనేసి మేము అసలు ఊహించలేదు. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ సర్వీస్ కూడా చాలా బాగుంది. షాపింగ్ మాల్ మొత్తం నీట్గా బాగుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,420 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,785 రూపాయలు. వెండి 1 కేజీ ధర 73,200 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 75 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సముద్ర గర్భంలో అణ్వాయుధ వ్యవస్థను పరీక్షించిన ఉత్తర కొరియా. టార్గెట్ అమెరికా. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, 2 కుటుంబాలు సజీవ దహనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం. మరణం లేని మహానేత అంబేద్కర్ అన్న జగన్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. నగరపాలక సంస్థకు భారంగా మారిన డబుల్ డెక్కర్ బస్సులు. ప్రయాణికులు లేక వెలవెల. ఎస్పీడబ్ల్యూ, ఎస్వి, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాలలకు అటానమస్ హోదా. టీటీడీ జేఈఓ సదా భార్గవి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.